ఈ ఫోటోలో ఉన్న పెద్దాయనకి మీరు చూడండి. ఎంత బక్క చిక్కిపోయాడో, తినడానికి తిండి లేక అల్లాడిపోతుంటే చుట్టుపక్కలున్న మనుషులొచ్చి వాళ్ళకి తోచింది ఆ కిటికీ నుంచి విస్తే తిని తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇతను ఆటో డ్రైవర్. ఇతనికి ఇద్దరు కూతుర్లున్నారు. ఇతని భార్య చనిపోయింది. ఇతనికి ఇద్దరు కూతుర్లు ఒక మంచి సంబంధం చేసి పెళ్ళిళ్ళు చేసి వెల్ సెటిల్డ్. వాళ్ళిద్దరు కూతుర్లు ఏం చేశారంటే ఇతనికి ఒక ఓల్డేజ్ హోమ్లో పెట్టారు. పెట్టి నెలకి నువ్వివ్వు నువ్వు అని ఇద్దరు వాటాలు వేసుకున్నారు. సో కొన్ని నెలలుగా ఓల్డేజ్ హోమ్లో డబ్బులు పే చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఈ పెద్దాయన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గరికి వచ్చి డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు కూతుళ్ళు ఎవరు అంటే ఎవరు చూస్తానని వాళ్ళు పాత ఇంట్లోకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇంట్లో పెట్టి ఇతను ఒక పిచ్చోడు అని ముద్ర వేసి తలుపు పెట్టి తాళం వేసి అందరూ ఉన్న సామాన్లు ఇంట్లో ఉన్నాయి కదా సామాన్లని ఇద్దరు కూతుర్లు పంచుకొని ఆయన అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. చుట్టుపక్కల వాళ్ళు ఇతని అరుపులు కేకలు విని అతనికి ఆహారం ఇవ్వడం స్టార్ట్ చేసి పోలీసులకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో అడ్మిట్ చేశారు. చూశారు కదా, కూతుళ్ళే ఇలా అయితే మరి కొడుకులు ఎలా అవుతారు? ఒక ఫాదర్ని భోజనం పెట్టలేక నువ్వు పెట్టంటే నువ్వు పెట్టు అని దెబ్బలాడుకున్నారే. ఇద్దరికి సమానంగా పెళ్లి చేసి కట్న కానుకలు ఇచ్చి ఆ తండ్రి ఎంత కష్టపడి మిమ్మల్ని లైఫ్ ఇచ్చిన తండ్రికి బతికుండగా ఒక ముద్ద భోజనం పెట్టడానికి ఇద్దరు షేర్ చేసుకోవాలా? ఏమి ఒకరు చేసుకుంటే అవ్వదా? మనస్సు పెట్టి ఇంత అన్యాయమా? ఇంత దారుణంగా తయారవుతున్నారా? మనం ఏం తింటారండి పెద్దోళ్ళు? ఈ మాత్రం తింటారు. అలా రక్షణ చూసుకుంటే ఏమైపోతుంది? మనకి ఇంత కష్టపడి పెంచి పోషించి పెద్ద చేసి చదివించి పెళ్ళిళ్ళు చేసి చివరికి ఆ పెద్దాయన పరిస్థితి చూడండి. తిండి లేక బక్క చిక్కిపోయాడు. తప్పండి. ఇలాంటి వాళ్ళు ఉంటే మానుకోండి. తిండండి. ఏం కావాలి పెద్దవాళ్ళకి? వాళ్ళకి ఆరోగ్యంగా చూసుకోవాలి. మెడిసిను టైం సరికి ఫుడ్డు ఇంట్లో పెట్టడానికి అవ్వకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టండి. అంతేగాని ఇలాంటి అన్యాయాలు చేయకండి. సారీ. ప్లీజ్ పెద్దవాళ్ళని గౌరవించండి. అమ్మా నాన్నని గౌరవించండి. బాయ్.